చేయూత వితంతు పెన్షన్ తెలంగాణ రాష్ట్రంలో వితంతువులకు ప్రభుత్వం చేయూత పెన్షన్ కింద ప్రతి నెల 4,000 రూపాయలను పెన్షన్గా ఇస్తుంది. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వితంతువులు పెన్షన్ని ప్రతి నెల పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం 2,016 రూపాయలుగా ఉన్న పెన్షన్ని ఆసరా పెన్షన్ని చేయూత పెన్షన్గా మారుస్తూ 4,000 రూపాయలు ఇవ్వడానికి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చేయూత వితంతు పెన్షన్ ముఖ్యంగా రాష్ట్రంలోని బలహీన వర్గాలకు చెందిన వితంతువులను రక్షించడం కోసం తీసుకొచ్చిన పథకం. వితంతువులు గౌరవప్రదమైన సామాజిక భద్రతతో కూడిన జీవితాన్ని గడపడానికి, రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ చేయూత వితంతు పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. కుటుంబ భారాన్ని పోషించే భర్త అకాల మరణం చెందితే మహిళలు అనాథలుగా మారుతారు. వారికి కుటుంబ పోషణ భారం అవుతుంది. చిన్నపిల్లలు ఉంటారు, వారిని పోషించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మహిళలు సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి, వారి యొక్క సామాజిక భద్రతను పెంపొందించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతి నెల 4,000 రూపాయలు ఇవ్వనుంది. ఎవరైతే వితంతువులుగా ఉన్నటువంటి మహిళలు ఈ వితంతు పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలో వాటికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చేయూత వితంతు పెన్షన్ పథకానికి అర్హతలు: వితంతురాలు 18 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. భర్త చనిపోయినప్పుడు వారు సంబంధిత ప్రభుత్వ అధికారుల నుంచి ఎవరైతే వితంతురాలు ఉంటుందో ఆమె డెత్ సర్టిఫికెట్, మరణ ధృవీకరణ పత్రాన్ని ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. వీరు ఏదైతే ప్రజాపాలన కార్యక్రమంలో వితంతు పెన్షన్ కి టిక్కు పెట్టుకోవడం ద్వారా రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని, జిరాక్స్ పేపర్ని ఆ యొక్క దరఖాస్తు ఫారానికి అటాచ్ చేసి ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులకు అందివ్వాల్సి ఉంటుంది. అధికారులు ఇంటి సర్వేకి వచ్చి ఈమె వితంతురాలేనా, భర్త చనిపోయాడా, డెత్ సర్టిఫికేట్ ఒరిజినల్ అయినా తదితర విషయాలను తనిఖీ చేస్తారు. అన్ని ధృవపత్రాలు కరెక్ట్ గా ఉంటే వారు ఆమెను వితంతు పెన్షన్కి అర్హురాలుగా చేసి ప్రతి నెల 4,000 రూపాయలు చేయూత పెన్షన్ని అందిస్తారు. అయితే ప్రస్తుతం వితంతువుగా ఉండి వితంతు పెన్షన్ తీసుకునేవారు ప్రతి సంవత్సరం వీరు వితంతువుగానే ఉన్నారా లేదా అని పంచాయతీ సెక్రటరీలు వారిని వెరిఫై చేస్తారు. ఎందుకంటే వితంతువులుగా ఉన్నవారు వితంతు పెన్షన్కి దరఖాస్తు చేసుకుని వితంతు పెన్షన్ పొందుతున్నప్పుడు ఆ తరువాత కాలంలో వారు ఏదైనా మరొక వివాహం చేసుకున్నారా లేదా అని విలేజ్ సెక్రటరీ ప్రతి సంవత్సరానికి ఒకసారి ఎంక్వైరీ చేస్తారు. ప్రస్తుతం వితంతువుగా ఉండి పెన్షన్కు దరఖాస్తు చేసుకుని పెన్షన్ పొందుతూ ఉండి ఆ తర్వాత వివాహం చేసుకుంటే అలాంటి వారు అనర్హులు అవుతారు. ఏదైతే పెన్షన్ పొందుతూ వివాహం చేసుకుంటే వారు స్వచ్ఛందంగా పెన్షన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా పెన్షన్ని పొందుతూ ఉంటే కనుక వారు సంబంధిత ప్రభుత్వాధికారులు తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు. చేయూత వితంతు పెన్షన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్: పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్, అడ్రస్ ప్రూఫ్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, అలాగే వయసు ధృవీకరణ పత్రం. వితంతువులు భర్త చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికెట్ ని ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ లో అందివ్వాల్సి ఉంటుంది. ఈ సంబంధిత పత్రాలన్నిటినీ దరఖాస్తు ఫారానికి అటాచ్ చేసి ప్రజాపాలన కార్యక్రమంలో జరిగినప్పుడు అధికారులకు అందివ్వాల్సి ఉంటుంది. ఈ చేయూత వితంతు పెన్షన్ కి అనర్హులుగా కొంతమంది ఉన్నారు. వారు ఎవరో అనర్హుల గురించి తెలుసుకుందాం. 3 ఎకరాలకు మించి సాగు భూమి ఉన్నవారు, 7.5 ఎకరాలకు మించి బీడు భూమి ఉన్నవారు, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే, కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నవారు, అలాగే హెవీ వెహికల్స్ ఉన్నవారు, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ లాంటి చెల్లించేవారు ఈ వితంతు పెన్షన్ పథకానికి అనర్హులుగా ఉంది. ఎప్పుడైతే వితంతువులుగా అవుతారో అలాంటి వారు ఏవైనా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగం ఉండి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఆ రేషన్ కార్డు నుంచి తొలగి కొత్తగా రేషన్ కార్డు తీసుకుని అప్పుడు వితంతు పెన్షన్కి దరఖాస్తు చేసుకుంటే వారు సులభంగా ఈ చేయూత పెన్షన్కి అర్హులవుతారు. ఏదైతే భర్త చనిపోయి వితంతువుగా ఉన్న మహిళలు ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం దరఖాస్తును పూరించి దానికి సంబంధించిన పత్రాలను అటాచ్ చేసి అధికారులకు ఇవ్వడం ద్వారా అధికారులు ఇంటి సర్వే చేసి వారిని అర్హులో కాదో నిర్ధారిస్తారు. ఆ పైన వారికి సంబంధించి ప్రతి నెల 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ అందిస్తారు. ముఖ్య గమనిక: వితంతువులుగా ఉన్నవారు పునర్వివాహం చేసుకుంటే ఈ వితంతు పెన్షన్కి అనర్హులుగా అవుతారు.